ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఏర్పాట్లు జరిగాయి. 4 ఏళ్ల కష్టాన్ని మర్చిపోయేలా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రాండ్ గా చేసుకుంటున్నారు ట్రంప్. ఎముకలు కొరికే చలున్నప్పటికీ ప్రపంచ దేశాలు అమెరికా వైపు చూసేలా 3 రోజుల పాటు అద్దిరిపోయే వేడుకలు ప్లాన్ చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విక్టరీ ర్యాలీతో వేడుకలు అట్టహాసంగా ప్రారంభమవుతాయి. వేలాది మంది ట్రంప్ అభిమానులు, రిపబ్లికన్ పార్టీ శ్రేణులు ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులు తరలిరానుండడంతో వారి కోసం 20వ తారీఖున ప్రత్యేక లైవ్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రముఖులతో ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్స్ కోసం కనీ విని ఎరగని రీతిలో అరేంజ్మెంట్స్ చేశారు. ఇక అదే 20వ తేదీన క్యాపిటల్ భవనంలోని రోటండాలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ట్రంప్. ఇందుకోసం ట్రంప్ కుటుంబ సమేతంగా వాషింగ్టన్ డీసీకి బయలుదేరారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం తమ లక్ష్యాలను వెల్లడిస్తూ అధ్యక్ష హోదాలో తొలి ప్రసంగం చేస్తారు ట్రంప్. 20వ తేదీన ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగగానే ఇటు క్యాపిటల్ హిల్ నుంచి వైట్ హౌస్ వరకు పరేడ్ నిర్వహిస్తారు. ఈ పరేడ్లో వేలాది మంది పాల్గొంటారు. హై సెక్యూరిటీ నడుమ ఈ ర్యాలీ జరుగుతుంది. ఇటు వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లోనూ సంగీత కార్యక్రమాలు ప్లాన్ చేశారు. విదేశాల నుంచి పలువురు ప్రముఖులు వచ్చి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఫైనల్గా 21వ తేదీన వాషింగ్టన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలతో 3 రోజుల వేడుకలు ముగుస్తాయి.